హలో అండి, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఇంకా ఈ రోజు కూడా నేను మీతో డైరెక్ట్గా మాట్లాడదామని వచ్చేసాను. ఈ వీడియో నేను ఈవినింగ్ తీస్తున్నాను, కాకపోతే మార్నింగ్ అయితే వీడియో పెడతాను కాబట్టి అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు నేను నా ఈవినింగ్ రొటీన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. పెద్దోడు స్కూల్కి వెళ్ళిపోయిండు, చిన్నోడు అంగన్వాడికి వెళ్ళిపోయిండు, పాపేమో ఆడుకుంటుంది. ఇంకా ఇప్పుడైతే పాపకి స్నానానికి వేడి నీళ్ళు పెడతాను. ఆల్రెడీ నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసిన. కోళ్ళు ఉన్నాయి కాబట్టి మా ఆయన కోళ్ళపారం దగ్గరనే ఉంటాడు. ఇంకా ఆయన తినడానికి వచ్చినప్పుడు నేను స్నానం చేసేసాను. పాపతో ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఇంకా ఇప్పుడైతే పాపకి స్నానం అయితే చేయించాలి. ముందైతే వేడి నీళ్ళు పెట్టేసి ఆ తర్వాత కాసేపు పాపని బయట మంచం మీద అయితే పడుకోబెట్టి నా పనులు నేను చేసుకుంటాను. ఇంకా గిన్నెలు తోమటం చాలా పనులు ఉన్నాయబ్బా. ఎక్కడ పోతున్నావు? ఇది మా సాయంత్రం వేళ. ఇక్కడైతే ఎవరు ఉండరు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. జస్ట్ ఇప్పుడే అనుకుంటున్నాను మా గుండుగాడు అంగన్వాడికి వెళ్ళిపోయిండు, ఇంకా రాలేదని. అంతలోపే వచ్చేసిండు. చూడండి, వచ్చాడు 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 వచ్చాడు. నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడేనా? తిన్నావా? గుడ్డిచ్చిందా టీచర్? గుడ్డిచ్చిందా? అన్నం తిన్నావా? వెరీ గుడ్ వెరీ గుడ్. రేపు పోతావా అంగన్వాడికి? రేపు పోతావా? సరే కానీ రేపు పోతావా అంగన్వాడికి? వెరీ గుడ్. అయితే ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం డల్గానే ఉన్నాను, ఎందుకంటే ఈరోజు ఇది శివరాత్రి వీడియో అప్లోడ్ చేశాను కదా. ఈ వీడియో అయితే నేను ఆ రోజే షూట్ చేసుకుంటున్నా. ఆ వీడియో అప్లోడ్ అయితే చేశాను కానీ $1 పడిందనమాట. వీడియోస్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. $1 అంటే మనం ఎంత కష్టపడి వీడియో చేసిన దానికి ఒక ₹1 కూడా రాదు. సరే, మా ఆయన అయితే ఫోన్ చేసిండే, ఇంకా అందుకే గ్యాప్ అన్న. $1 అంటే ఏంటంటే మనం వీడియో పెట్టిన దానికి మనకి ₹1 కూడా రాదు. ఇంకా అంత కష్టపడి చేసి పెట్టిన దానికి అసలు డబ్బులు రాకపోతే కొంచెం అప్సెట్గానే ఉంటుంది కదా. మనం చేసేదే దానికోసం. తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ పెడదాం అనుకున్నాను. కాకపోతే ఇప్పటికే శివరాత్రి అయిపోయి చాలా డేస్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. మా ఊళ్ళకి మళ్ళీ కోపం వస్తుంది, ఇంత లేటా అనుకుంటారు. ఇంకా డబ్బులు రాకపోయినా పర్లేదులే అని వీడియో అయితే పెట్టేశాను. కాకపోతే కొంచెం మూడ్ ఆఫ్గా ఉండే, ఇంకా అందుకే ఉదయం నుంచి కొంచెం డల్గా ఉండి పనులు ఏం చేసుకోలేదు. ఇంకా సాయంత్రం ఇప్పుడు 3 అవుతుంది, కరెక్ట్గా 3 గంటలకి మళ్ళీ నా వర్క్ నేను స్టార్ట్ చేసుకుంటున్నా. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఆ తర్వాత తినేసాను. మెయిన్గా ఇంకోటి, మనం వెయిట్ పెరగటానికి మనకు అవి ఇవి రావటానికి కొన్ని కారణాలు ఏంటో తెలుసా? టైంకి తినకపోవటం. నాకు కూడా మెయిన్గా అదొక ప్రాబ్లం ఉంది. మార్నింగ్ టైంకి తినను, మధ్యాహ్నం టైంకి తినను, నైట్కి టైంకి తినను. అదొక్కటి నేను కరెక్ట్గా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే పాపకి నీళ్ళు పెట్టేసి, పాప ఏడుస్తుంది అనమాట, పిలుస్తుంది, మా అమ్మ అని పిలుస్తుంది. పాప దగ్గరికి అయితే ఈరోజు పొయ్యి అయితే ముట్టించలేదు, అందుకే హీటర్లో అయితే నీళ్ళు పెడుతున్నాను. కానీ హీటర్ కనుక పెట్టానంటే మా చిన్నోడిని అసలు బయటికి వదలను, చిన్న డోర్ పెట్టేస్తా. పాపనైతే అలా కాసేపు బయట గాలికి పడుకోబెడదామని ఇంకా మంచం పైన దుప్పటైతే వేస్తున్నాను. బయట వేస్తే కనుక తను ఆడుకుంటూ ఉంటుంది, నేనేమో నా పనులు చేసుకుంటా. బొంత వేసి దాని మీద పొత్తిలు వేసినప్పుడు చేత్తో ఇట్లా సాఫ్గా అనొద్దంట. ఒక సిస్టర్ కామెంట్ చేసి చెప్పింది కానీ నేను మర్చిపోయాను. అలవాటు మానుకోవాలి, ఎందుకు అనేది నాకు తెలియదు, కానీ అనకూడదంట. ఇప్పుడైతే నీళ్ళు కాగే వరకు గిన్నెలు అయితే తోముతాను. మార్నింగ్ కూడా ఇంకా ఎడిటింగ్ వర్క్లో పడి నేను గిన్నెలే తోమలేదు. ఉదయం అయితే ఇంకా అవి ఇప్పటివి అన్నీ కూడా తోమేస్తే ఇంకా నాకు మార్నింగ్ రిలీఫ్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే అన్ని గిన్నెలు తోమేసి వచ్చి మళ్ళీ కలుద్దాం. ఈవినింగ్ ఏమైనా పిల్లలకి చేసి పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. చూద్దాం. ఫస్ట్ అయితే గిన్నెలు తోమేస్తాను, అంతలోపు అంతకంటే ముందు మా గుండుగాని చూపిస్తాను. వాడు వచ్చిందే ఇప్పుడు, వాడితో అయితే నాకు టార్చర్గా ఉంటుంది. జస్ట్ ఇప్పుడే వచ్చిండు, అప్పుడే మొదలెట్టిండు. ఎక్కడ పోయిండు ఏంది చూపిస్తాను. పాప ఏమో ఇక్కడ పడుకుంది, ఇక్కడ పాపని చూసుకోవాలనా? ఈ గుండుగాని గుండు ఉన్నాడా? జై ఎక్కడ పోయిరా నాయన మళ్ళీడు. మా చిన్నోడైతే మొన్న ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కదా, మా ఊర్లో ఎల్లమ్మ గుడి, అక్కడ సైడ్ అయితే వెళ్ళిండంట. వానికి కనీసం ప్యాంటు కూడా లేదు. బాత్రూమ్ వచ్చిందని పోయి వచ్చిండు, కడిగినా ఇంకా వెళ్ళిపోయిండు. మా అత్తమ్మ అయితే అటు సైడ్ వెళ్ళిందంట. వెళ్ళటం అయితే వీడు చూసిండేమో, అందుకే ఇంకా నాకు చెప్పకుండా చేయకుండా అటు వెళ్ళిపోయిండు.
వీనితోనైతే నాకు ఒక టార్చర్ అయిపోయింది. అది చూసి ఇటు చూసేలోపు ఇక ఎటు పోతాడో అర్థం కాదు. వాడిని దేవులాడుడే నాకైతే పనిగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక సైడ్ పాపని, ఒక సైడ్ చిన్నోని, ఇద్దరిని మేనేజ్ చేయాలి. ఏం కావాలి అది నాన్నగారు ఇంకా ఇది కొత్త బూస్ట్ బూస్ట్ వద్దు బూస్ట్ బూస్ట్ సరే ఇదే వేస్తా ఇదే వేస్తా ఇదే వేస్తా. అదేంద్రా ఏందది? అయ్యో తాత ఫోటోనా? నాకు చూడలే, నేను ఎప్పుడు చూడలే. నువ్వు చూసినావా? అయ్యో నేను చూడలే గుండు. కాదు గుండు నీకేం కావాలి? చాప్కార్ ఏం కావాలి నీకు? ఏం కావాలి వేసుకుందరా? కొత్తగా నీకు ఒక చూపిస్తావు. నీ అంగి మీద ఏబీసీలు ఉన్నాయి, చూపియాలా? ఏబీసీలు నీ అంగి మీద ఏబీసీలు ఉన్నాయి. అంగి కోసం కూడా అన్నతో కొట్లాడతావా? అది అంగి అన్నది ఇంకా నీది ఇంకా ఇంకా బట్టలు అయితే మడత పెట్టేటివి చాలా ఉన్నాయి. అసలు బయట మంచం మీద వేస్తే కుక్కలు వంటాయని తీసుకొచ్చి ఇంట్లో మంచం మీద అయితే వేసేసిన. అసలు నాకు టైమే కుదురుతలేదు ఈ బట్టలు మడత పెడదామంటే. ఇవే కాదు ఇంకా ఉన్నాయి, బయట కుర్చీలు ఉన్నాయి, ఈడున్నాయి, మళ్ళీ ఉతికినవి ఉన్నాయి. వామ్మో ఇన్ని బట్టలు నేను అసలు ఎప్పుడు మడత పెట్టాలనో ఏమో. పిల్లల్ని చూసుకునుడు, వంట చేసుడు, వీడియోలు తీసుకునుడు ఇవే సరిపోతుంది. ఆ బట్టల జోలికి పోనీకి టైమే కుదురుతలేదు. గిరా గింగిరా గిరా గిరా గింగిరా గింగిరా వెరీ గుడ్. కాయ పండా కచ్చా కచ్చి కచ్చి కచ్చి. మా వాళ్ళకైతే ఇప్పుడు బూస్ట్ కావాలంట. ఇంకా పాలైతే గరం పెడదాం. పాలైతే గరం పెట్టేసి ఇంకా బూస్ట్ అయితే కలిపించేస్తా. సౌండ్ చిన్న పెట్టాను నాన్న. పనంతా అయిపోయింది. అంటే ఇంకా గిన్నెలు మొత్తం తోమేసుకున్నాను. రేపు మార్నింగ్కి ఏం లేకుండా. ఒక మా పెద్ద ఉంది టిఫిన్ బాక్స్ మాత్రం ఉంది. అది కూడా ఇప్పుడే కడిగేసి పెట్టుకుంటాను. మార్నింగ్ నాకు కొంచెం హడావిడిగా ఉంటుంది అనమాట, ఉరుకులాటగా. ఇంకా అందుకే అన్నీ ఇప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటా. ఇంకా పాపకి స్నానం చేయించే కరెక్ట్ టైంకి మా పెద్దోడు వచ్చింది. ఇంకా వానికి చిన్నకి అందరికీ కూడా స్నానాలు అయితే చేయించిన. పాప అయితే ఇంకా ఫ్రెష్గా పడుకున్నది, ఆడుకుంటుంది మంచిగా. పడుకుంటుందేమో ఉయ్యాలలో పడుకోబెడదాం అనుకున్నాను, కానీ ఆడుకుంటుంది. ఆడుకోలేదు. ఇంకా ఆడుకున్న తర్వాత అక్కడైతే పడుకోబెట్టేస్తా. అంతలోపు నేను ఇప్పుడు నైట్కి అన్నం అయితే ఉంది. పెరుగు వంకాయ చేద్దామని. బస్ టైం అయింది. నైట్కి పప్పు అయితే ఉందన్నమాట. నేను మధ్యాహ్నము పెసరపప్పు చేసిన. ఇంకా నైట్కి పెరుగు వంకాయ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం మనకి ఎట్లా వస్తుందో. రైస్ ఉండి ఇంకా పెరుగు వంకాయ అయితే చేస్తా. స్నాక్స్ ఏమైనా చేద్దాం అనుకున్నాను. బాలామృతం అయితే ఉంది, అదే అంగన్వాడీలో ఇస్తారు కదా, ఆ పిండి అయితే ఉంది. దాంతో కేక్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు వీలవుద్దో లేదో చూస్తాం. ఇది అయిపోగానే వీలైతే కేక్ చేస్తాను. ఇంకా తర్వాత పెరుగు వంకాయ చేద్దాం. నాతో అయితే కెమెరా ఉంది, ట్రైప్యాడ్ ఉంది, ఇప్పుడు మైక్ కూడా వచ్చింది, కానీ రింగ్ లైట్ లేదు. లైటింగ్ ఎక్కువ ఉంటే ఇంకా చూడటానికి మంచిగా కనిపిస్తుంది కదా, కానీ లైటింగ్ ఎక్కువ లేదు. మా లైట్ ఏమో వెలగాల వద్దా అన్నట్టుగా కొంచెమే వెలుతురు వస్తుంది అనమాట. అందుకే కొంచెం పెద్ద లైట్ తెచ్చి పెట్టమని చెప్తున్నాను. ఒకవేళ చెప్పి వినకపోయాడు అనుకోండి, రింగ్ లైట్ కొనుక్కుంటే అయిపోతుంది. రింగ్ లైట్ కొనుక్కోవచ్చు, కాకపోతే మనం ఎక్కడికి పడితే అక్కడికి తీసుకువెళ్ళాలంటే వైర్ అందదు కదా, అదొక ప్రాబ్లము. లేకపోతే బోర్డు పెట్టుకుందాం అనుకుంటేనేమో మా చిన్నోడు తులువ పనులు తెలిసిందే, పట్టి లాగినా లాగుతాడు వాడు. అందుకే ఆలోచిస్తున్నాను రింగ్ లైట్ తీసుకోవాలంటే. రింగ్ లైట్ కనుక తీసుకున్నామంటే మనకు స్విచ్ బోర్డ్కి దగ్గరగా ఉండేలా చూసుకొని చేసుకోవాలి, కానీ మనకు అట్లా వీలు ఉండదు కదా. ఇంకా ఇంట్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటాం కాబట్టి అట్లయితే రీల్స్కి ఉపయోగపడుతుంది. అంటే రీల్స్ చేసేటప్పుడు ముందలు పెట్టుకొని చేసుకోవడానికి బోర్డ్ సెట్ చేసుకుంటే సరిపోద్ది. కానీ ఇంకా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వ్లాగ్స్ చేసేదానికి రింగ్ లైట్ బాగుంటుందో లేదో మరి చూస్తాను. లైట్ అడుగుతాను ఫస్ట్ పెద్దది పెట్టించమని. ఒకవేళ లేట్ చేస్తే కనుక రింగ్ లైట్ ఆర్డర్ పెట్టుకుంటా. నాకు పట్టుగార లేకుంటే అసలు పని అవ్వదు, ఎందుకంటే నాకు ఈ మసిబట్టతోని మటికి పట్టుకోవడానికి రాదు. కానీ పట్టుగార ఏడబెట్టిందేమో దొరుకుతలేదు. కాలలో వస్తే నాన్న కాలుతలేదు. సరే కాలుతుంది చెప్పు. ఫ్యాన్ వేస్తా, చల్లగా అవుతుంది. చల్లగా అయినాక పట్టు, నీ ఇష్టం. పట్టుకో పట్టుకో పట్టుకో. రెండు సేమే.
పోయాలా ఇదే కాలుతుంది పట్టు ఎట్లా తాగుతావు తాగకూడదు కాలని జర ఆగు మళ్ళీ ఎందుకు అట్లా చల్లగా వెళ్ళక తాగుదు ఆయన గారికి అయితే తలకాయని వస్తుందంట డికాషన్ పెట్టమని ఫోన్ చేసిండు ఇంకా ఆయన కోసం డికాషన్ పెట్టాం నాని అవతల జర మిక్సీ అయిపోనా నాని నేను మంచోడు జర పోయి తెస్తాడు నేను చెప్తా పో నువ్వు తేపో నేను చెప్తా ఓకే టీవీ బంద్ చేసి సాగురు ఏ గొడవ ఉండదు జరా టీవీ బంద్ చేస్తావు బాలామృతం పిండితోని కేక్ అయితే చేద్దాం అనుకున్నా కానీ చూడురి నార్మల్ ఎర్ర చీమలు పట్టినా నేను పట్టించుకోకుండా వేస్తుంటే కాకపోతే ఇవి గబ్బు చీమలు అంటారంట చాలామంది చెప్పారు నాకు ఈ చీమలు ఉంటే కనుక ఏది తినబుద్ధి కాదు దీంట్లో అన్నీ గబ్బు చీమలే ఉన్నాయి కుప్పలు కుప్పలు కనిపిస్తున్నాయి ఇంకా ఏం చేయబుద్ధి అవుతుంది స్మెల్ వస్తుంది ఇది మంచిగా చేసుకున్నప్పటికీ అంత వాటి స్మెల్లే ఉంటుంది ఇంకా నార్మల్ ఎర్ర చీమలు నల్ల చీమలు పట్టినా ఏం కాదు కానీ ఈ గబ్బు చీమలు పట్టినాయంటే ఇక అది పెంటపాలే ఇల్లు ఉడుద్దామని పాపని వాళ్ళ డాడీకి ఇచ్చేసిన కొంచెం సేపు పాప డ్యూటీ వాళ్ళ డాడీ తీసుకున్నాడు అనమాట ఏ 5 minutes దొరుకుతుంది కోళ్ళు కనుక వచ్చినాయి అనుకోండి ఏ 5 నిమిషాలో దొరుకుతుంది టైము ఇంటికి రావటానికి ఇంకా పిల్లలతోనైతే అసలు స్పెండ్ చేయటమే ఉండదు కోళ్ళు కొంచెం పెద్దగా అయ్యి అంతవరకు పని 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 ఇంకో 5 minutes ఆగమని చెప్పినా ఇంకా 5 minutes అయితే మళ్ళీ వెళ్ళిపోతాడు ఇప్పుడు వచ్చేదే లేకుండే తలనొస్తుంది పాలు కాదు చాయ్ తాగుతా పెట్టమన్నాడు కానీ పాలు అన్నీ కూడా పిల్లలకి బూస్ట్ కలిపించేసిన అందుకు ఇంకా డికాషన్ పెట్టమంటే డికాషన్ పెట్టించిన కొంచెం ముందు చేసిన చాయ్ పెట్టేదాన్ని అన్నీ కూడా వాళ్ళకి బూస్ట్ కలిపేసిన తోటకూర అయితే అమ్మనికి తెచ్చినిండే తోటకూర పుంటికూర ఉంది కానీ పుంటికూర ఎక్కువ తినొద్దంట డెలివరీ అయిన తర్వాత నాకు తెలియక ఇంతకుముందు తిన్నాను అనుకుంటా ఇంకా అందుకే తోటకూర వద్దులే పుంటికూర వద్దులే అంటే తోటకూర అయితే తీసుకున్నా ఏంటది లేదా అది వంకాయలల్లా ఖచ్చితంగా సాల్ట్ వేసి పెట్టాలంటారు కదా లేకపోతే బ్లాక్ అవుతాయి లేకుంటే చేదెక్కుతాయి అంటారు కదా అందుకన్నమాట ఇది మేము మొన్న ఇంటర్వ్యూ అయితే ఇచ్చినాం కదా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది చాలా తక్కువ ఇంకా మీతో షేర్ చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి కాకపోతే టైం సరిపోదు వీలు పడదు అందుకే చెప్పలేకపోతున్నా నేను ఇంటర్వ్యూలో ఇంకా చాలా చెప్దాం అనుకున్నాము కాకపోతే అప్పటికే మేము లేట్గా వెళ్ళినాము అంతేకాకుండా అక్కడికి వెళ్ళేసరికి పాప సతాయించటము చాలామంది చూసే ఉంటారు కదా అందులో భయంగా ఒక విధంగా ఉన్నాం మేము ఇంకా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం భయపడ్డాము ఇది పొడుగుగా కాకుండా ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి కొంతమంది అడిగారు కూడా ఎందుకు అంత భయపడుతూ మాట్లాడినామని ఇంకా అంతే కదా ఇప్పుడు ఇంట్లో ఒక్క లైట్ ముందు ఉండటం వేరు అక్కడికి వెళ్ళి చుట్టూ లైట్లు పెట్టుకొని మధ్యలో కూర్చున్నాడు వేరు మా ఇంట్లో నాకే కెమెరా ముందు మాట్లాడటమే చాలా కష్టము అలాంటిది అక్కడనేమో ఇటు నుంచో కెమెరా అటు నుంచో కెమెరా అవన్నీ చూస్తే కొంచెం భయంగానే ఉంటుంది కదా పాప అయితే పడుకుంది పిల్లలేమో బయట ఆడుకుంటారు అది మా వాడు అయితే మళ్ళీ బాక్స్ పెట్టుకొని వస్తున్నాడు ఒకటే సౌండ్ ఎప్పుడు ఏడిపే ఉంటుంది మా చిన్నుంది ఏడుపుడు లేకపోతే అరుసుడు ఎవరు తిన్నారు ఏ బాబాయ్ పిలుచుకురా అడుగుతా అడుగుతా వంకాయలన్నీ రౌండ్గా కట్ చేసుకొని ఇంకా వెల్లడిగా ఒక ప్లేట్లో అయితే పెడుతున్నా నేను వంకాయ ఒక 4 months వరకు తినలేదనమాట మొన్న రీసెంట్గా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా అప్పుడు ఫస్ట్ టైం తిన్నా వంకాయ తినాలంటే నాకు భయం అవుతుంది ఒకటి పన్ను నొప్పి వల్ల ఇంకొకటి దురద పెడుతుంది అంట కదా కుట్ల దగ్గర అందుకోసమని భయం అవుతుంది ఇప్పటి వరకు అయితే తినలేదు 4 monthsలో అయితే స్టార్ట్ చేసిన వంకాయలన్నీ వెల్లడిగా వరుచుకున్న తర్వాత ఇంకా కారం ఉప్పు పసుపు ధనియాల పొడి అన్నీ కూడా వేసేసుకొని ఇంకా కలిపేసుకోవాలి పెరుగులో వేస్తాం కాబట్టి అంత కారం తెలియకపోవచ్చు అందుకని కొంచెం ఎక్కువగానే కారం అయితే వేసిన ఈరోజు వ్లాగ్ అయితే కొంచెం వ్లాగ్ లెక్క ఎట్లున్నదో అట్లా పెట్టేసిన అమ్మ వెళ్ళిపోయిన తర్వాత కాస్త ఇబ్బందిగానే ఉంది ఇంకా అన్ని పనులు మేనేజ్ చేసుకోవటం కొంచెం అలవాటు కావాలి కదా అందుకే వీడియోని ఇలాగే పెట్టేస్తున్నాను అంతే డైరెక్ట్ గా మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను అనమాట చాలా మందికి ఈ మధ్య రిప్లై కూడా ఇవ్వట్లేదు కదా అందుకోసమే ఇంకా వీళ్ళ మధ్యలో పడి రిప్లైస్ ఇవ్వటానికి కూడా నాకు కుదరట్లేదు ఫోన్ లోనే ఎడిటింగ్ అదంతా చేసుకొని ఫోన్ పట్టుకొని ఆఖరికి హెడ్ ఏక్ కూడా స్టార్ట్ అయిపోయింది ఒక్కొక్కసారి ఫోన్ స్క్రీన్ చూస్తే కంట్లోంచి వాటర్ వస్తాయి తెలుసా
పెంకు మీద అయితే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసిన, ఇంకా తర్వాత వంకాయలు అయితే వేస్తున్నాను. వీటిని 2 సైడ్లు అయితే మంచిగా కాల్చుకోవాలి. వంకాయ అయితే నూనెలోనే ఉడికినట్టుగా కావాలన్నమాట, మెత్తగా అయిపోవాలి. బాగా ఉడికితేనే బాగుంటుంది కదా. చూస్తుంటే ఆలుగడ్డల్లాగా అనిపిస్తున్నాయి. ఇక ఇవైతే 2 సైడ్లు కూడా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. వంకాయ అనేది బాగా ఉడికితేనే బాగుంటుంది కాబట్టి ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టి కొంచెం ఎక్కువసేపు ఉంచితే బాగుంటుంది, లేకపోతే మాడిపోయినట్టుగా అవుతుంది. కారం పొడి కొంచెం బ్లాక్ అవుతుంది కాబట్టి మనకి ఈ కలర్లో అయితే కనిపిస్తాయి ఇవి. మొదటిసారి ట్రై చేస్తున్నా కదా, అటర్ ఫ్లాప్ అవుతుంది అనుకున్నా, కానీ బాగానే వచ్చినాయి. ఇంకా ఇట్లా కష్టపడి మొత్తానికైతే పెరుగు వంకాయ చేసేసిన. బాగుంది, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఫస్ట్ అయితే అన్నం వండేస్తాను. ఇంకా అన్నం వండిన తర్వాత మా ఆయన వచ్చిన తర్వాత అన్నం కలిసి తింటాము. నేను మార్నింగ్ టైం అయితే 3 గ్లాసుల సగం అట్లా బియ్యం పెడతా. ఇప్పుడు ఒక్క పూటకే కాబట్టి మాకు 1 సగం అయితే సరిపోతుంది. మార్నింగ్ది కూడా అన్నం ఏం లేదు కాబట్టి ఇంకా 1 సగం అయితే సరిపోతుంది మాకు. అన్నం వండిన తర్వాత మళ్ళీ కలుద్దాం. నా మహాలక్ష్మి నిద్రపోతుంది. పైన ఫ్యాన్ లేదు, టేబుల్ ఫ్యాన్ తీసుకుపోయిండు, ఉబ్బరిస్తుంది పాపం. అవతలనేమో ఘాటు, మొత్తం ఘాటుకి లేస్తుంది, దగ్గుతుంది, ఎందుకులే అని ఇంట్లో పనుకోబెట్టినా, కానీ ఉబ్బరిస్తుంది పాపం. చెమటలు పట్టేసినాయి. చాలామంది కుళ్ళ పెట్టారని అడుగుతారు, ఇంత ఉబ్బరానికి ఇంకా కుళ్ళ ఎందుకండి అబ్బా. నాకే ఉబ్బరిస్తుంది, బయట ఉన్న నాకే ఉబ్బరిస్తుంది, ఇంట్లో ఉన్న పాపకి ఎంత ఉబ్బరిస్తుందో. ఇంకా ఇటుకెళ్ళి దోమలు కూడా ఉంటాయి. తొందరగా వంట చేసేసి ఇంకా చాప పెద్దగా వేస్తే ఆడ వండ పెడతా. మాతో కూర్చొని ఒక 2 బుక్కలు తిందురా. అమ్మతోనే నా డాడీతో కొంచెమన్నా తినాలి, మస్తు బలం వస్తుంది అప్పుడు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత అందరం కూర్చొని అయితే తింటున్నాము. వచ్చేటప్పుడు ఎగ్ బజ్జీ అట్లనే మిర్చి బజ్జీలు అయితే తీసుకొచ్చిండు. అందరు కళ్ళు మూసుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు గుడ్ నైట్. గుండు నైట్ కాదు, గుండు కాదు అని గుండు అంటావా? గుడ్ నైట్. గుడ్ నైట్ నువ్వు అనుకోవాలి. కోళ్ళు వచ్చినాయి కాబట్టి ఇంకా వాళ్ళ డాడీ అయితే రాత్రంతా కోళ్ళతో యుద్ధం చేస్తాడు. ఇక ఈ 3 పిల్లలతో రాత్రంతా నేను యుద్ధం చేయాలి. పిల్లలతో ఒంటరిగా పడుకోవాలి అనుకున్నప్పుడు చాలా ధైర్యం తెచ్చుకోవాలబ్బా. ఇంకా ఈ రోజటి వీడియో అయితే ఇంతే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా వీడియో తీసాను కాబట్టి కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు.